ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుచరిత్ర 8వ అధ్యాయం. నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏంటి? నాకు ఈ సందేహాన్నే నివృత్తి చేసి అటుపైన శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి గోకర్ణక్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు. అక్కడ 4 నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుంచి నివృత్తి సంగ్రమానికి వెళ్ళి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణావేణి అనే 2 నదులు కలవటం వలన అది ఎంతో పవిత్రమైంది. దానికి తోడు భగవంతుడైన శ్రీ పాదస్వామి అక్కడ స్థిరనివాసం చేయటం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ కురుపురంలో ఆయన గుప్తరూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయటానికి, ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించటానికి ఆయన కూడా దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగేయటం వలన చివరకు అవి మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి. ఈ విషయము శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురువపురంలో వేదవిధుడైన సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు. మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతూ ఉండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేకలేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభము? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వారిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అంది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా భిక్షమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూసి గ్రామస్తులు, ఓరి పండితపుత్ర, నీ బ్రతుకు వ్యర్థము. నువ్వు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి భిక్షమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు, సిగ్గులేదా? నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతుకరాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకు ఏమి ప్రయోజనము? పవిత్రమైన భిక్షావృత్తి నీలాంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికే కంటే కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నదివైపు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరిగెత్తింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి దాపురించింది. దానికి తోడు నువ్విప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్యా దోషాలు కూడా చుట్టుకుంటాయి అని నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుంచి శాశ్వతంగా విముక్తుడవటం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎలాంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేను ఇక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుంది. అంతేకాని ఇక వేరే ప్రయోజనం ఏమున్నది? నువ్వు మిగిలిన జీవితం అంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నాలాంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దానివలన నాకు ప్రయోజనమేంటో అర్థం కావటం లేదు. దయచేసి వివరించండి అన్నది. అప్పుడు శ్రీపాదస్వామి, అమ్మ, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు. శివుని వరప్రభావం వలన చింతామణి పొందాడు.
ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని చేజెక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోపపాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుని పోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామగ్రి లాగేసి వాటిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు, భక్తి చేత నువ్వు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూసింది కాబట్టి మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్యచేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవటం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది సగౌరవంగా చంద్రసేన మణిబద్ధులను దర్శించటానికి వచ్చారు. అప్పుడే పూజ ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనమో ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. అందువలన అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నువ్వు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితము వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేనెలా గడపాలి? అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపైన పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని, వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మా, దుఃఖం విడిచి నీ జీవితశేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనతో గడిపి ధన్యురాలయ్యింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 8వ అధ్యాయం సంపూర్ణం.